సభలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులకి కానీ నాకు కానీ సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతులకే కార్యక్రమం ఏ విధంగా చేశారో అనే అంశం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారికి రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బోధన చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాం, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మెట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. ఒకటి, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఇంకో అంశం, ఏ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు నిర్మించబోతున్నారు, లోతట్టు ప్రాంతాలైన ఏరియాలో ఫ్లడ్ ఏరియాలుగా వస్తుంది, దానికి ఏ విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా, వాటిపై కూడా క్లారిటీ తీసుకొని దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచండి అని చెప్తున్నాం. ఇంకో ప్రధాన అంశం, ఎక్కడ క్యాపిటల్ నిర్మాణం చేయాలన్నా కూడా దానికి ఎంత ల్యాండ్ కావాలి, ఏంది కావాలి. ప్రధాన నగరాలు ఇప్పుడు భారతదేశంలో నగరాల్లో కలకత్తా పెద్ద నగరం, కలకత్తా 50,000 ఎకరాల్లో స్ప్రెడ్ అయింది. ఎప్పుడు నిర్మాణం చేశారు? సుమారుగా 200 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీ, ఎన్డీఆర్ ఢిల్లీ మొత్తం కలుపుకుంటే కూడా సుమారుగా 10,000 ఎకరాల్లో ఉంది. దేనికి ఇన్ని వేల ఎకరాలు తీసుకొని దీన్ని మళ్ళీ రైతులకి న్యాయం చేయలేకుండా ఉన్నారు? ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తెలియాలి అని చెప్పి మా వాయిస్ వినిపించాలి అనుకుంటే, ఏ విధంగా అయితే లోక్సభలో మా పార్టీ తరఫున వినిపించారో ఆ తర్వాత మేము అదేవిధంగా రాజ్యసభలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మా గొంతు నొక్కే కార్యక్రమం చేశారని చెప్పి ఈ అంశాలన్నీ కూడా వైస్ చైర్మన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రుల గురించి, ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది.